జనాభా ప్రాతిపదికన ప్రయోజనాలు కల్పించే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. అందులో భాగంగా చేపట్టిన కుల గణన సర్వే నివేదికను ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా మంత్రివర్గ ఉపసంఘానికి అందించారు. అనంతరం ఆ వివరాలు వెల్లడించిన మంత్రులు రాష్ట్రంలో 1,03,889 ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు 50 రోజుల్లో అత్యంత ఖచ్చితత్వంతో సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 1,71,71,457 కాగా 1,12,15,134 కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 96.90% జనాభా 3,54,77,554 మంది వివరాలు అందించినట్లు తేలిందని పేర్కొన్నారు. 3.10% జనాభా అంటే సుమారు 16 లక్షల మంది వివిధ కారణాలతో కులగణనకు దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో 17.43%తో 61,84,390 మంది ఎస్సీలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. 10.45%తో 37,05,929 మంది ఎస్టీలు ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలోనే అత్యధికంగా 1,64,09,179 మంది బీసీలు ఉన్నట్లు కులగణన సర్వే వెల్లడించింది. బీసీలు 46.25 ఉన్నట్లు కులగణన ద్వారా తేటతెల్లమైంది. ముస్లిం మైనారిటీ బీసీల జనాభా 10.08%తో 35,76,588 మంది ఉన్నట్లు తేల్చింది. ముస్లిం బీసీలను కలుపుకుంటే మొత్తం బీసీల జనాభా 56.33% ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. ముస్లిం మైనారిటీల్లోని ఓసీలు 8,80,424 మందితో 2.48% ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో ఓసీల జనాభా 13.31% అయితే ముస్లిం ఓసీలతో కలిపి 15.79% ఉన్నట్లు కులగణన సర్వేలో స్పష్టం చేసింది. ఆ నివేదికను ఈ నెల 4న మంత్రివర్గంలో చర్చించి ఆమోదించి అదే రోజున శాసనసభలో ప్రవేశపెట్టి స్వల్పకాలిక చర్చ జరుపుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఇది నిజంగా మనం అందరం కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు హర్షించదగ్గ విషయం. మరి స్వతంత్ర భారతదేశంలో ఇంత కాంప్రహెన్సివ్, ఇంత ఇంక్లూజివ్ సర్వే ఏనాడు జరగలేదు. 4 ఫిబ్రవరి 2024లో క్యాబినెట్ తీర్మానం చేసినాము. ఒక సంవత్సరం లోపు 4 ఫిబ్రవరి 2025కి పూర్తి ఎక్సర్సైజ్ పూర్తి చేసి మరి నిర్ణయం నుంచి నివేదిక వరకు ఒక సంవత్సరంలో పూర్తి చేసి మరి 4 ఫిబ్రవరి 2025కి క్యాబినెట్లో మేము ఇది మా రికమెండేషన్ ఇచ్చి ఆ తర్వాత క్యాబినెట్ నిర్ణయం మేరకు అది శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి నేను చెప్పడం ఎంతో సంతోషిస్తున్నాను. సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. దేశానికి దిక్సూచి మార్గదర్శిగా నిలిచేలా బృహత్తర కార్యక్రమం చేపట్టామన్న ఆయన అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేసేందుకు ఆ సర్వే ఉపకరిస్తుందని స్పష్టం చేశారు. ఇది దేశానికి ఒక దిక్సూచి. దేశంలో స్వతంత్రం రాకముందు జరిగి ఉన్నటువంటి పరిస్థితి ఆంగ్లేయులకు సంబంధించిన కాలంలో ఇవాళ దేశానికి సంబంధించి మార్గదర్శకత్వంగా మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా దిచ్చిన ఆబాది ఉత్తర ఇచ్చేదారి ఎవరెంతో వారికంతా అవసరమైతే క్యాప్ ఎత్తేసి సంబంధితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఆలోచన ప్రకారంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎవరైతే పలిగిన వర్గం వాళ్ళు ఎక్కడెక్కడ ఎంతెంత ఏ రకంగా సామాజిక వర్గాలు ఉన్నాయో వారందరికీ ఒక మార్గదర్శకత్వంగా వాళ్ళలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం తరఫున సరి అయినటువంటి పథకాలు, వ్యవస్థ రూపొందించేటువంటి అవకాశం ఇలా ఒక బుక్, ఒక డాటా ఉంది. అలా ఏదో డిమాండ్ ప్రకారమో లేదా రాజకీయ ప్రేరేపణ కొరకు కాకుండా ఖచ్చితంగా ఆ వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో నివేదిక తీసుకొని కార్యక్రమాలు జరుపుకునేటువంటి అవకాశం దొరికింది. సామాజిక న్యాయ సాధనలో కులగణన సర్వే నివేదిక కీలకమని మంత్రులు వెల్లడించారు.